హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మీరెక్కడి నుంచి వీక్షిస్తున్నారు? ఏ దేశంలోనూ, ఏ ఊర్లోనూ, ఏ పట్టణమో, ఏ గ్రామమో అప్పుడప్పుడు అండి లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పంపించండి. ఎంత మట్టుకు మీరు దీవించబడుతున్నారు, ఎక్కడెక్కడ ఉన్నవారు విని దీవించబడుతున్నారు అని ఎరిగినప్పుడు మరింత భారంతో, ప్రోత్సాహంతో ఈ సేవను కొనసాగించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. మరొక అవకాశం ఇచ్చాం. మరొకసారి నాయన మా జీవితాన్ని చిక్కులు పెట్టే పాపాలను మేము గుర్తించి వాటిని విడిచిపెట్టుటకు నీ రక్తంలో కడగబడి శుద్ధులమూటకు సహాయం ఇచ్చే క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. వాళ్ళ శుక్రవారం అదే ఉపవాస ప్రార్థన ఉంది. మరి సోమవారం నుండి ఇప్పటి వరకు సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు 5 రోజులుగా చిక్కుల పెట్టు 7 పాపముల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం, హెచ్చరించబడుతూ ఉన్నాం. గర్వము, అసూయ, కోపము, తిండిబోతనము, సోమరతనము, అపవిత్రత, కాముకత్వము. ఏంటంటే ఇవాళ మరొక పాపము, పాపముగా కనబడని పాపము, ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. మనం అనుకుంటున్నాం డబ్బులు సంపాదించడం కూడా పాపమేనా? డబ్బు సంపాదించొద్దని లేదు, మీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తానన్నాడు. కష్టపడి సంపాదించు, న్యాయమైన వ్యాపారం చేయటం తప్పేమి కాదు. కానీ అన్యాయపు వ్యాపారము, దుర్వ్యాపారము, అక్రమ పద్ధతిలో సంపాదించే డబ్బు నీకు అది దీవెన కాదు కదా, శాపంగా మారుతుంది. లంచగొండుల ఇల్లు కాల్చివేయబడను అనే వాక్యంలో ఉందండి. లంచాలు, కుంభకోణాలు, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఏది సహాయం చేసినా నాకేమిస్తుంది అని దానికి రకరకాల పేర్లు పెట్టుకొని మా మామూలని, మా కమిషన్ అని ఏంటేంటో పెట్టుకుంటున్నారే కానీ అన్యాయముగా డబ్బు సంపాదించాలడానికి ప్రయాసపడేవారు వారి మనస్సాక్షిని పాడు చేసుకుంటున్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. చూడండి, ధనవంతులగుట అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశలలో పడుతురు. అటివి మనుష్యుని నష్టములోను, నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తాము పొడుచుకుంటున్నారు. ధనం తప్పు కాదండి, కానీ ధనాశ, అది 5 రూపాయల కొరకైనా, అది 100 రూపాయల కొరకైనా, అది 5 కోట్ల కొరకైనా ఆశ. డబ్బును ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఎవడు దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండనేరు అన్నాడు. డబ్బు మనకు కావాలి, జస్ట్ ట్రాన్సాక్షన్స్ మనం ఉపయోగించుకోవడానికి అది అవసరమే. కానీ డబ్బు మనల్ని బతికించదు. ఉగ్రతధర్మన మన ఆస్తి అక్కరకు రాదు. ధనం సంపాదించాలని ఆశించి రాత్రి మగళ్ళు డబ్బు ఆశతో పనులు చేస్తూ నిద్రపోకుండా కుటుంబంతో సమయం గడపకుండా ఎన్నో కోట్లు సంపాదించామనుకొని కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నారు. చివరికి వారి ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. మితముగా ఉండటం గొప్ప భాగ్యం అని నిన్న నేర్చుకున్నాం కదా. మన ఆహారం విషయంలో, మన సంపాదన విషయంలో ఎక్కువ సంపాదించి తక్కువ అనుభవించటం కంటే సంపాదించుకున్న దాన్ని హాయిగా సంతోషంగా ఉపయోగించుకున్నప్పుడు కదా నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావన్నాడు ప్రభు. ఈ ధనాన్ని ప్రేమించి ప్రభు సన్నిధికి దూరం అయ్యేవారు, ప్రార్థన సమయాన్ని మిస్ అయ్యేవారు, మందిరానికి రావడానికి నాకు టైం లేదనేవారు,
ఇవాళ ఎందరో తయారవుతున్నారండి. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని డబ్బుకి ఇచ్చినప్పుడు అది మనల్ని తృప్తిపరచదు సరిగదా, మన ఆధ్యాత్మిక జీవితానికి నష్టాన్ని కలుగు చేస్తుంది. వడ్డీలకి ఇవ్వటము, లంచాలు తీసుకోవటము, చీట్ల పేక ఆడటము, జూదం ఆడటము, ఇవన్నీ తప్పైనటువంటి పద్ధతిలో డబ్బును ఆదాయం చేద్దాం అనుకునేవారు. మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎప్పుడైనా జూదం ఆడి ఒక కోటీశ్వరుడు అయ్యాడన్నది ఎక్కడన్నా విన్నారా? జూదం ఆడి వచ్చిన డబ్బుతో ఈ పెద్ద భవంతి కట్టాడని ఎప్పుడన్నా విన్నారా? ఆ కోటీశ్వరుడు జూదానికి బానిసై భిక్షాటన చేసుకుంటున్నారన్న వారిని ఎంతో మందిని మనం చూడగలమండి. ధనాపేక్ష కీడులకు, సమస్తమైన కీడులకు మూలం. దేవుడు ఇచ్చింది కొంచెమైనా అది ఆశీర్వదించబడితే సరిపోక మిగులుతుంది. తప్పైన పద్ధతిలో తెచ్చుకున్నది ఎంతున్నా అది నీకు తృప్తినివ్వదు సరిగదా, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. చాలామంది రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మాని కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా వ్యాధిగ్రస్తులైనప్పుడు హాస్పిటల్కి ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, మందులకే ఖర్చు పెట్టుకుంటున్నారు కదా. దేవుడు ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదం. ధనాపేక్ష అనేది చాలా సట్టల్గా మనం డబ్బును ప్రేమించే మనస్సు, దాని కొరకు బాంధవ్యాలు తెంపుకుంటున్నారు, అన్నదమ్ములు విరోధులు అవుతున్నారు, భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతుంది, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య తగాదాలకు కారణమవుతుంది, ఒకరినొకరు చంపుకోవడానికి, ఒకరికొకరు హాని చేసుకోవడానికి, మోసం చేసుకోవడానికి డబ్బే కారణం. అందుకే డబ్బు మనకు అవసరమైన డబ్బును దేవుడిగా చేయొద్దండి. హిందీలో సాగుతుంది కదా, పైసా మే పరమేశ్వర హై అని. డబ్బులోనే దేవుడు ఉన్నాడని కాదు, డబ్బే దేవుడి కాదు. ఏంటండి, డబ్బు అంటే కొండ మీద కోతి కూడా దిగొస్తుంది అని తెలుగులో అంటారు. అవును, డబ్బు చూపిస్తే ఎవడైనా నీ ఎంటబడతాడు డబ్బు కొరకు, కానీ ఆ డబ్బు నీకు కానీ వాడికి కానీ మేలు చేయదు. తమిళ్లో ఒకటి సాగుతుంది, పణం అంటారు పిణం కూడా ఎదిర్చి నిక్కో అప్పుడన్నా. అంటే డబ్బులు అంటే చచ్చినోడు కూడా అవునా అని లేచి కూర్చుంటాడంట. అలా ఈ రోజున మనుషుడు డబ్బుకు బానిసలైపోతున్నాడు. నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువుని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన సంపదల కొరకు కక్కుర్తి పడేవాడు తన ఆత్మను పోగొట్టుకుంటాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? కాబట్టి మన జీవితాల్లో ఈ ఆశలు, ఆ దురాశ, ఆ ధనాశ, ఆ తిండిపోతనం, ఆ సోమరితనం, ఆ కోపం, ఆ అసూయ, ఆ కామకత్వం, ఆ కామాతృత, అహంకారం, గర్వం, ఇవన్నీ మన మన హృదయంలోనికి జొరబడి మన ఆధ్యాత్మిక జీవితాన్ని అణిచివేసి మనల్ని చీల్చి చెండాడుతాయండి. వీటికి బానిసైన వాడు ఎవ్వడూ బాగుపడుతూ చూడలేదు. సామెతల్లో ఒక మాట ఉంది చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22లో, దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధించబడను. దుష్టుని దోషములు వానిని చిక్కుల్లో పెట్టును, చిక్కులు పెట్టు. అందరూ చిక్కుల్లో పడిపోయావండి. అప్పు ఇచ్చి చిక్కులు పడిపోయావు, అప్పు తీసుకొని చిక్కులు పడిపోయావు అని చెప్పేవాళ్ళు చాలా వస్తుంది. ఎందులోనూ షేర్స్ తీసుకున్నామండి, మొత్తం పోయింది. లక్కీ డ్రా కోసం ఏదో చేశాడు, మొత్తం పోయింది. ఏంటంటే చాలామంది ఈ యొక్క జూదం ఆడటం ద్వారా, బెట్టింగ్స్ అంటే ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఎప్పుడు అక్కడే ఉండడం వలన డ్యూటీ టైంలో కూడా వాళ్ళు వర్క్ చేయడానికి బదులు దాంట్లో ఈ బెట్టింగ్స్ చేసుకుంటూ లక్షలు అప్పులు పాలైన వారు ఉన్నారండి. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యో నా జీవితం ఇట్లా నష్టమైంది, నా జీతమే 1,00,000 లేదు, నేను లక్షల అప్పులు పాలైపోయాను, ఈ బెట్టింగ్లో వస్తుందని ఓనది పోగొట్టుకున్నాను. దురాశ దుఃఖానికి చీటన్నట్టు దుష్టుల పాపములు వాడిని చిక్కుల్లో పెట్టేస్తుంది. తన పాప పాశముల వలన బంధించబడిపోతాడు. ఏం చేయలేడిక. ఈ తాగుడు నేను మానలేకపోతున్నాను, ఈ దురవ్యసనాల నుంచి నేను బయటపడలేకపోతున్నాను,
నన్ను ఏం చేయమంటారండి? కోప్పడకుండా ఉందాం అనుకుంటున్నాను, నా వల్ల కావటం లేదు. కోపం వచ్చినప్పుడు నా నోట్లో నుంచి బూతులు వాటలు వచ్చేస్తున్నాయి, మృగంలా తయారవుతున్నాను, నా బిడ్డలను కొట్టేసుకుంటాను, నా భార్యను చేసుకుంటున్నాను, నేను వస్తువులు పగలగొట్టుకుంటున్నాను, నేను కష్టపడి సంపాదించుకున్నవన్నీ కూడా నాశనం నా చేతులారా చేసుకుంటాను ఒక నిమిషం కోపంలో. కోపం పాపమే. అసూయ చేత అనేక మంది వాళ్ళ రోగిగ్రస్తులు ఉన్నారండి. తిన్నది అరగటం లేదు, హెడేక్ వస్తుందంటే ఎవరి గురించో నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకని నీ శరీరంలో అనారోగ్యం ఏర్పడుతుంది. గర్వం అనేది పడిపోవడానికి కారణం సోమరితనం వల్ల. నువ్వు ఎప్పుడు చింపుకోవడంతో ఉంటావట. సోమరి వాడి ఇల్లు ఎప్పుడు కురుస్తూనే ఉంటుందంట. వాడు ఈ సరి చేసుకోడు, ఏది కూడా చక్కబెట్టుకోడు, ఏది కూడా. సోమరి దరిద్రుడు అవుతాడు బైబిల్లో. సోమరి నిద్రపోతుగా ఉంటాడు, తిండిపోతూ రోగాల పాలు. వాళ్ళు చూడండి, తిండి లేక చనిపోయే వారి కంటే తిండి ఎక్కువై చనిపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారంట ప్రపంచంలో. తిండి లేక వచ్చే జబ్బుల కంటే తిండి ఎక్కువైన వలన వచ్చే జబ్బులే ఎక్కువ ఉన్నాయని, మళ్ళీ దానికి మాత్రలు వేసుకుంటున్నారని నెక్కలు కొడుతున్నారు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే చూడముచ్చటైనది, కోరదగినది ఏదైనా ఉందంటే అది కడుపు నిండా తింటాం, కంటి నిండా నిద్రపోతామని మహాజ్ఞాని అయిన సొలొమోను అన్ని రకాల ప్రయత్నాలు చేసి అన్ని ధనాలు సంపాదించి అంత ఐశ్వర్యాన్ని పొంది అన్ని విధాలుగా అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత నిజమైన సంతోషం, సంతృప్తి ఎక్కడుందంటే ఆకలేసినప్పుడు ఆ పూటకి ఆ వేడిగా చక్కటి ఆహారం భుజించి కంటి నిండా నిద్రపోతాయి. ఇవాళ తినడానికి బోల్డ్ ఉన్నాయి, తినలేరు. నిద్రపోవడానికి ఏసీ రూములు, డబుల్ కాట్స్, మంచి ఫోమ్ బెడ్స్, అన్ని వసతులతో కూడిన బెడ్రూమ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నిద్ర పట్టదు. మళ్ళీ ఏ బ్రాందీయో విస్కీయో నిద్ర మాత్రలో వేసుకోవాలని చెప్తున్నారు. కారణం, నీవు దేవుని యందు తృప్తి పొందాలి కానీ, ఈ లోక సంపదలు కానీ, ఆహార ద్రవ్యాలు కానీ, ఈ లోకపు పోరాటాల వల్ల నీవు సంపాదించిన సొమ్ములు కానీ నీకు ప్రశాంతతనివ్వలేవు. నీ మనస్సుకు ఏది క్షేమమైందో, నీ జీవితానికి ఏది అవసరమైనదో, ఇహమందు పరమందిచ్చే దీవెనలు పొందుటకు మనం ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలన్నది గుర్తుపెట్టుకోండి. దుష్టుల పాపములు వారిని చిక్కుల్లో పెట్టుద్ది, వారి పాప పాశములు వారిని బంధిస్తాయి, శరీర కార్యాలకు చోటిస్తే ఇటువంటి నీచ స్థితికి మనం దిగజారిపోతాం. ఈ గత 5 రోజులుగా మీరు వింటున్న ఈ ఒక్కొక్క విషయాన్ని కావాలంటే మళ్ళీ విని, నా హృదయంలో ఈ గర్వం ఉందా, ఈ అసూయ ఉందా, ఈ కోపం ఉందా, నా హృదయంలో నిర్లక్ష్యతకు చోటిస్తున్నానా, సోమరితనానికి చోటిస్తున్నానా, తిండిపోతుగా ఉండానా, శరీరేచ్ఛలకు, కామాతురతకు, శరీర కార్యాలకు నేను చోటిస్తున్నానా, దేవుణ్ణి ప్రేమించుటకు బదులు డబ్బును, లోకాన్ని ప్రేమిస్తున్నానని పరిశీలించుకొని పశ్చాత్తాపడండి. ఇవన్నీ శరీర కార్యములు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీరు ఈ వచనాలు చదివి ఒక్కసారి మీ హృదయానికి అనునయించుకొని మీ జీవితాన్ని చక్కబెట్టుకోనండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్రము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటులు. వీటిలో గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. మరి ముఖ్యంగా ఇట్టివి చేయువారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు, స్వతంత్రించుకొనరని దేవుని చెప్తూ ఉన్నాడు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, ఆశానిగ్రహం, సాత్వికం, మంచితనం, దయాళత్వం అనేవి, దీర్ఘశాంతం అనేవి మనలో రాకపోవడానికి కారణం ఈ గుంటనక్కలు, ఈ చిల్లరి పాపాలు మనల్ని కోపం వల్ల నీ ప్రేమనే ఫలం ఫలించకుండా, అసూయ వలన నీ ప్రేమను నీవు చూపించలేక, నీవు ప్రేమ ఉన్నవాడు ధనాన్ని ప్రేమించడండి, దేవుణ్ణి ప్రేమిస్తాడు, పొరుగు వాడిని తనమని ప్రేమిస్తాడు. ఈ ఫలాలు రాకుండా ఆ ఫలాలను రాల్చేసే ఈ గుంటనక్కలను పట్టుకుందాం. మన హృదయాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకుందాం, పశ్చాత్తాపడదాం.
ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. హృదయమును పాడు చేయు ఈ గుంట నక్కలను మేము నీ వాక్యము ద్వారా ఎరుగుటకు, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా విడుదల పొందుటకు మాకు సహాయం ఇచ్చేయి. ఇప్పటికే గర్విష్ఠులుగా, అసూయపరులుగా, కోపిష్ఠులుగా, సోమరులుగా, తిండిపోతులుగా, ధనానికి బానిసలైన వారిగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున నీ ఆత్మకార్యముతో వారికి కావలసిన విడుదలను అనుగ్రహించి ఇక నుండి నిన్ను ప్రేమించుటకు, నీ కొరకు ఫలించుటకు, ఆత్మ ఫలము ఫలించి దీవించబడుటకు, అనేకులకు దీవెనకరంగా ఉండుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయుడు కాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, తప్పక ప్రభు మనకు జవాబిస్తాడు. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి ఈరోజు 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగేటువంటి ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు మీరు కూడా వీక్షించండి. హృదయమును పాడు చేయ గుంట నక్కలను పట్టుకుని నేను ఒక చిన్న పుస్తకం నా దగ్గర ఉంది. మీరు ఈ పుస్తకం కావాలంటే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ కొరకు ఇది పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్న విరాళాలను పంపించి ఈ పుస్తకాన్ని మీరు పొంది మరింతగా మీరు చదివి ధ్యానించి దీవించబట్టుకు మీకు ఉపయోగపడుతుంది. ఉచితమైతే త్వరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక. నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.